నమస్తే. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం అందరికీ తెలిసినటువంటి అంశమే. ప్రతి ఒక్కరూ ఆయన వ్యవహార శైలిపై శభాష్ అంటున్నారు. ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన సాధారణమైనటువంటి జీవితాన్ని కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా సరే ఒక పదవిలోకి వచ్చిన తర్వాత హంగు, ఆర్భాటాలు, రకరకాల హడావిడి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దానికి విరుద్ధంగా ముందుకెళ్తున్నారు. ప్రధానంగా ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి క్రమంలో సాధారణమైనటువంటి ఫ్లైట్లోనే వెళ్ళారు. ఆర్డినరీ ఫ్లైట్. ఏ ముఖ్యమంత్రి అయినా స్పెషల్ ఫ్లైట్ దానికి సంబంధించి లక్షలాది రూపాయలు కేటాయిస్తారు. కానీ అలా వద్దు అని చెప్పి ఆయన సాధారణ ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీలో ప్రముఖుల్ని కలిసి ఆయనకు నివాసంగా ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ దగ్గరికి కూడా వెళ్ళారు, బంగ్లా దగ్గరికి. అయిన తర్వాత కొంతమందితో కీలక భేటీలు నిర్వహించారు. అనంతరం ఆయన ఒక విందును ఏర్పాటు చేశారు. దానికి ప్రతి ఒక్కరూ వచ్చారు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు. ఇలాంటి క్రమంలో ఆయన మీద ప్రశంసల జల్లు కురుస్తుంది. ఎందుకనంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఒక పక్కన జనరల్ పబ్లిక్ వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, సీఎం కాన్వాయ్ వస్తుంది. అది హైదరాబాద్లో జరిగింది. అంటే గతంలో కనుక మనం చూస్తే ఒక విఐపి మూమెంట్ ఉంటే వాహనాలని ఏ విధంగా ఎంతసేపు ఆపుతారో మనందరికీ తెలుసు. ఆ ప్రాబ్లంలో మనం కూడా ఇరుక్కున్న వాళ్ళమే. ఆ మూమెంట్ అంటే ఆ విఐపి పర్సన్ వెళ్ళే వరకు ట్రాఫిక్ని కదిలించరు. దానికి సంబంధించి హడావిడి, వాకీ టాకీల్లో మాట్లాడుకోవటాలు. ఆయన మూవ్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మళ్ళీ వదలరు. వస్తున్నారు, ఇంటి దగ్గర బయలుదేరుతున్నారు, ఇంకో గంటలో బయలుదేరుతారు అనగా ఆపుతారు. ఇక వారు బైకుల మీద కానీ, కార్ల మీద కానీ, అంబులెన్స్లో వైద్యం కోసం వెళ్ళే వాళ్ళు కూడా అలా ఉండాల్సిందే. ఆ గంట సేపు, 2 గంటల సేపు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవాల్సిందే. అలా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి దానికి నాకు ఆ విధమైనటువంటి ప్రోటోకాల్ అక్కర్లేదు. నేను సాధారణ మనిషి ఎలా ఉంటారో అలాగే వదిలేయండి, నేను అలాగే ఉంటా అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ఒక పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి, సీఎం కాన్వాయ్ వస్తుంది. సాధారణంగా ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడాల. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో మనకి స్పష్టంగా తెలుసు. ఎందుకనంటే ట్రాఫిక్ని అలా ఆపుతారు. పోలీసుల అధికారులు కూడా వారి చేతుల్లో ఏమీ లేదు. ఉన్నతాధికారులు ఆదేశాలు ఏదిస్తే అది పాటించాలి. వాళ్ళు కూడా పాపం ఎండలో, వర్షం వస్తే వర్షంలో తడవాలి, ఎండలో ఎండాలి, అలాగా గంటల గంటలు అక్కడ నుంచోవాలి. మనం చూస్తాం, రోడ్డుకి ఇరువైపులా కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు అందరూ నుంచొని ఉంటారు. ఎందుకనంటే ఆ విఐపి వెళ్ళే వరకు ఆ దారిలో ఎవరిని రానివ్వరు. ఒకవేళ ఎవరన్నా పొరపాటున వచ్చినా వాడి మీద కేసులు, వాడిని అక్కడే చితకబాదుతారు. తర్వాత పోలీస్ కేసు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకనంటే ఖర్చు వద్దు, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి భారం కాకూడదు అని ఆయన అనుకున్నారు. ముఖ్యంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపు ఆఫీస్ కూడా అక్కర్లేదు, నివాసం కూడా అక్కర్లేదు, నేను జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నివాసం నుంచి వస్తానని చెప్పి కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు ఆయన. అలాగే సాధారణంగా ఆయన వెళ్ళే క్రమంలో ఎవరైనా పలకరిస్తే ఆయన ఆగి మాట్లాడి వారి సమస్యను తెలుసుకుంటున్నారు. అట్లా మనం తాజాగా యశోదలో కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చారు. ఆయన వచ్చినటువంటి క్రమంలో రేవంత్ అన్న అని ఒక మహిళ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సెక్యూరిటీ ఆపేశారు. కానీ రేవంత్ అన్న ఆ మాట విన్న తర్వాత ఆయనే ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నీ సమస్య అని మాట్లాడి, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వారి కుమార్తె ఆరోగ్యానికి సంబంధించి వైద్య ఖర్చులకి చాలా అయిపోతుందంటే వెంటనే అధికారులను ఆదేశించారు. చక్కగా ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ యువతికి. సో ఇలాంటి చాలా నిర్ణయాలు తీసుకోవటం, ప్రజల్లో ఒక మంచి జన నేతగా ఆయన పేరు ప్రఖ్యాతలు ఇప్పటికే సంపాదించారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అంటే ఒక ప్రజల మనిషి, మాస్ లీడర్ అనేది గుర్తింపు పొందారు. మరి అటువంటి క్రమంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో
ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం కూడా అభినందనీయం అనే చెప్పాలి కదా!